తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా పర్యటిస్తున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలిశారు. ఢిల్లీలో అశోక్ రోడ్లో ఉన్న కిషన్ రెడ్డి నివాసంలో మంత్రిని కలిసి రాష్ట్రంలోని బొగ్గు గనులపై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణలో విద్యా విధానంలో చేపట్టబోయే పలు కీలక మార్పులపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళా, ఇంకా రేవంత్ రెడ్డి పర్యటన ఏ విధంగా కొనసాగుతోంది? ప్రస్తుతం కలిసిన తర్వాత ఏం చెప్పారు? సతీష్, దాదాపు 5:30కు ఈరోజు కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అంటే 3 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ పర్యటనకి సీఎం రేవంత్ రెడ్డి రావడము, ముఖ్యంగా కేంద్ర మంత్రులతో తన పర్యటన ప్రారంభించారని చెప్పవచ్చు. అయితే నిన్న జైపూర్ లో తనకు కుటుంబ పరంగా ఒక వివాహ వేడుకకు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి రావడం తోటే ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ కూడా తీసుకోవడంతో ఈ రోజు 5:30కు కిషన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, రఘురాం రెడ్డిలు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి గారి సమావేశంలో వీళ్ళు కూడా పాల్పంచుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కీలకంగా ఇక్కడ దాదాపు 25 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి గనులు, తర్వాత మెట్రోకు సంబంధించినటువంటిది, రీజనల్ రింగ్ రోడ్డు, పలు అంశాలను కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. అయితే వెళ్తున్నటువంటి సందర్భంలో తను వెళ్తున్నటువంటి సందర్భంలో అంటే సమావేశం ఎలా అయింది అని అడిగినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాత్రము ఈ రోజు అన్నారు. అయితే కిషన్ రెడ్డికి శ్రమ లేకుండా నేనే వచ్చి కలిశాను అంటూ చాలా చమత్కారంగా తను చెప్పుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాన్ని మేము చూసాం. అయితే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశం మాత్రం కిషన్ రెడ్డి గారితో దాదాపు 25 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశము. ఎక్కువగా తెలంగాణకు రావాల్సినటువంటి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించింది అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా చర్చించారు. అయితే ఈ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా ఇక్కడి నుంచి మరొక కేంద్ర మంత్రి సమావేశానికి కూడా అంటే అపాయింట్మెంట్ తీసుకోవడం, అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మనకు ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎడ్యుకేషన్ పరమైనటువంటి వ్యవస్థలో మార్పులకు సంబంధించినటువంటిది, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి నియామకాలు, పరీక్షలకు సంబంధించినటువంటి అంశంపై మాత్రం కీలకమైనటువంటి నివేదికలు ఇవ్వడము, తర్వాత దీనిపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం మనకి ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడే పూర్తయింది, సమావేశం పూర్తయినట్లు సమాచారం అందుతూ ఉంది. బట్ ఇక్కడి నుంచి నేరుగా మరొక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మరి కొద్దిసేపట్లో మరి భేటీ కానున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి ఈ విషయాలను అన్నిటిని కూడా ఇక్కడ కూడా కేంద్ర మంత్రితో చర్చిస్తున్నట్లు ఉన్నారు. అయితే ఈ రోజు రాత్రి 8:30 వరకు ఉన్నటువంటి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు రేపు ఏ విధమైనటువంటి ఎవరిని కలవబోతున్నారు, రేపు కాంగ్రెస్ పెద్దలతో మాత్రం కీలక సమావేశం ఉంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. బట్ మనకు ఈ సమావేశమైన తర్వాత రేపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కలవబోతున్నారా, లేకపోతే హోంశాఖ మంత్రి మన అమిత్ షా గారితో కూడా భేటీ అవుతున్నారా అన్నటువంటిది మాత్రం తెలియదు. బట్ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా రేపు మాత్రం పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి కేబినెట్ విస్తరణ, తర్వాత పిసిసి పునర్వ్యవస్థీకరణ, పలు అంశాలపై మాత్రం కీలక భేటీ మాత్రం జరుగుతుందన్నది మాత్రము అటు కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు చెప్తున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి చాలా మంది ఆశావాదులు, అంటే మంత్రి పదవులు లభిస్తాయి అన్నటువంటి దాంతో ఇక్కడికి చాలా మంది కూడా రావడం జరిగింది. రేపు ఏదైతే కేబినెట్ భర్తీ చేసేటటువంటి అంశంపై కూడా
చర్చిస్తున్నట్లు కూడా ఉంది. దీనితో కొంతమంది ఇక్కడికి ముందుగానే చేరుకొని అటు మనకు బట్టి విక్రమార్క నిన్న నుంచి కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. అయితే ముఖ్యంగా కీలకంగా రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. మరొక సైడు ఇక్కడ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తర్వాత చాలా మంది సీనియర్ నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరగబోయేటటువంటి సమావేశం మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశం సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.